గౌరవ గిరిజన శాఖ మార్చులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిపై అసభ్యకరంగా తన స్థాయికి తగినట్టుగా మాట్లాడకుండా అధికారం ఉందనే దుహంకారంతో ఈరోజు ఆవిడ మాట్లాడే విధానం చూస్తే నిజంగా ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని గౌరవ మంత్రి గారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా మెంటల్ స్టెబిలిటీ లేదని లేదో ఇంకేదో లాగా ఓ పిచ్చి అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. మేము గ్రహించింది ఏంటంటే నిన్న మీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి గారు 25 మంది మంత్రులకి ర్యాంకింగ్లు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మీరు 19వ స్థానంలో ఉండేసరికి లేకపోతే చివాట్లు పెట్టారేమో మాకైతే తెలియదు, కానీ మీరు అప్పటి నుండి కూడా మెంటల్ ఇన్బ్యాలెన్స్లో ఉండి మీరు మీ స్థాయి మర్చిపోయి మాట్లాడడం జరిగింది. ఒక్కటై నేను సూటిగా గుమ్మడి సంధ్యారాణి గారికి అడుగుతున్నాను, అమ్మ మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మేము ఏ మాటలు మాట్లాడినా నేను అధికార మతంతో మాట్లాడతాము, మీరు పదంగానే మాట్లాడుతున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పెడితే లేదా ఇటువంటి మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు నన్ను ప్రశంసిస్తారని ఆలోచన చేస్తున్నావా? లేదా మంత్రి పదవి ఊడిపోద్దామని భయంతో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఒక్కటి గ్రహించండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు ఏంటంటే, అయ్యా నువ్వు సూపర్ 6 పేరట నువ్వు పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిపి ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 అమలుపరుస్తాము, ఇదిగో మేము బాండ్లు ఇస్తున్నాము, ఒకవేళ ఇది అమలు పరచకపోతే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పారు. ఇది వాస్తవమా కాదా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు ఎవరు కాలర్ పట్టుకోమంటారని అడిగారు. దానికి సమాధానం చెప్పడం పోయి జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉందని మాట్లాడే ఎంతవరకు సమంజసం? నీ స్థాయి ఏంటి తల్లి? నువ్వు అధికార మతంతో మాట్లాడుతున్నావు అనేది నాకైతే అర్థమవుతుంది. మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటువంటి సంస్కృతి లేదు తల్లి. ఎవరినైనా గౌరవించుకోవడం మన ఆనవాయితీ. ఇంతమంది అంత పెద్ద నాయకుడిని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడిపై నువ్వు అవాకులు చవాకులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 అమలుపరచడంపై అడగడం తప్ప, అదే కాకుండా గత 9 నెలలుగా వాళ్ళు అప్పులు చేయడం వాస్తవం అవునా కాదా? ఆ అప్పులు చేసిన డబ్బుని మీరు ఎవరికి పంచారు? ఏ వర్గానికి ఇచ్చారు? మీరే చెప్పారు, మీ చంద్రబాబు నాయుడే చెప్పారు, సంక్రాంతి మీరు ఊరెళ్తున్నారు చూడండి, మీ గ్రామాల్లో ఉన్న రోడ్లల్లా కూడా వేసేస్తారని చెప్పాడు. నిజం చెప్పండి సంధ్యారాణి గారు, ఎక్కడైనా మన పార్వతీపురం మన్యం జిల్లాలో మరి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో ట్రైబల్ జిల్లాలో ఎక్కడైనా సరే మీరు వేశారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన మాటని, నువ్వు చెప్పిన అబద్ధాలని, నువ్వు ఏదైతే మాట్లాడావో ఆ మాటని నువ్వు ఇలా అన్నావు, ఇది ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రజలు జవాబుదారీతనంగా ఉండాలని గుర్తు చేయడం తప్ప ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా మళ్ళా అవాకులు చవాకులు ఎంతవరకు సమంజసమని నేను గౌరవ మంత్రి గారికి నేను సూటిగా హెచ్చరిస్తాను. సంధ్యారాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు మాట్లాడాలి వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా మేము మీపైన కూడా అసభ్యంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఆడపడుచుగా మహిళగా నిన్ను గౌరవించుకోవడం మా నాయకుడు మాకు నేర్పిన సంస్కృతి కాబట్టి, మా నాయకుడిపై మాకున్న విలువలు ఇచ్చిన మా నాయకుడిని మేము గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి కాబట్టి మేమైతే మీలాగా మాట్లాడలేకపోతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర లేదా మంత్రి పదవి తీసేస్తారనో లేదా ఇలా గట్టిగా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే నేను ఎస్టీ మహిళను కదా నన్ను ఏమీ చేయలేరు, నేను అవసరమైతే నీ కేసు అయినా పెట్టచ్చు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడచ్చు, రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ ఇదైతే నీకు తగదమ్మా. నువ్వు ఆలోచన చేసుకో, నువ్వేం మాట్లాడావు ఒక్కసారి రివైండ్ చేసుకో, లేదంటే నీ ప్రెస్ మీట్ నువ్వే ఇంకొకసారి వెనక్కి చూసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పేదవాడి పక్షాన, రైతన్న పక్షాన, డ్వాక్రా అక్కచెల్లెల పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన ఆయన ఏమి చేశాడో గత 5 సంవత్సరాల్లో నీకు తెలీదా? లంచగొండికి కానీ, మోసగారితనం కానీ, అబద్ధానికి కానీ, మరి ముఖ్యంగా వంచనలో చంద్రబాబు మించిన నాయకుడు ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అటువంటి పంచను నువ్వెంత వంచుకురాలో ఒకసారి నువ్వు ఆలోచించాయి.
మరి ముఖ్యంగా ఆయన మూడో క్వశ్చన్ ఏం చేశాడు, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోతే అడగండి, మమ్మల్ని అడగండి అన్నారు. మీరు ఒక్కసారి వచ్చిన వెంటనే మెగా డిఎస్ అన్నారు, ఏమైనా నోటిఫికేషన్ వేశారు, ఎక్కడైనా తీసారా, పరీక్షలు రాయించారా, లేదా ఇంకే ఉద్యోగం తీసారా, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎక్కడైనా తీసారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.